కేసులు కోర్టులో ఎక్కడ కొట్టేయలేదు గఫూరన్న, కోర్టులో ఎక్కడ కేసులు కొట్టేయలేదు, కోర్టులో నడుస్తున్నాయి, కేసులు నడుస్తున్నాయి, కేసులు నడుస్తున్నాయి, కోర్టులో కేసులు నడుస్తున్నాయి, పవర్ఫుల్ అదాని అంటే కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఏ జడ్జి అయితే కేసు అక్కడ తీర్పు చెప్పాడో అతన్ని వారెంట్ ఇవ్వండి అని, ఆ జడ్జి హీ వాస్ కంపెల్డ్ టు రిజైన్ ఇక్కడ అమెరికాలో. కాబట్టి ఎంత పవర్ఫుల్. దయచేసి కేంద్ర ప్రభుత్వం జుడిషియల్ లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ కాదు, జుడిషియల్ లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ కాదు, జుడిషియల్ లో భారతీయ జనతా పార్టీ ఇంటర్ఫీర్ కాదు. దయచేసి జుడిషియల్ కి భారతీయ జనతా పార్టీ లింక్ పెట్టద్దండి. న్యాయ వ్యవస్థకి మీరు కించపరచకండి, న్యాయ వ్యవస్థను మీరు కించపరచకండి, న్యాయ వ్యవస్థని కించపరచకండి. న్యాయమూర్తుల మీద కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ మనం మాట్లాడకూడదు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వద్దు గఫూర్ అన్న. కాబట్టి ఇప్పుడు విజయసాయి ఏం జరగదు, ఏం జరగదు, ఏం జరగదు. భారత రాజ్యాంగంలో న్యాయమూర్తులకి ఒక ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే అధికారం ఎవరికి లేదు. భారత రాజ్యాంగంలో న్యాయమూర్తికి న్యాయస్థానానికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి, వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసేది కానీ వారి మీద ఆధిపత్యం కానీ ఎవరికి లేదు. చైతన్యవంతంగా చూడాలా ఏం జరుగుతుంది. నో 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 కాదు అంటే గఫూర్ గారు మీరు అన్నారని కాదు గఫూర్ గారు మీరు అన్నారని కాదు, కానీ అంటే నేను అడుగుతున్నా, ఒకవేళ నిజంగానే విజయసాయి రెడ్డి బీజేపీలో చేరాడని అనుకుందాం, అందరు అనుకుంటున్నట్టుగా లేదా మీరు అంటున్నట్టుగా కూడా చేరాడు అనుకుందాం, చేరి బీజేపీలో చేరి ఏదో మంచి పదవి, ఏదో పదవి, రాజ్యసభ కాకపోతే ఇంకో పదవి ఏదో సంథింగ్ తీసుకుంటే, ఆయన అక్కడ లాబింగ్ చేసి వీళ్ళ మీద ఉన్న కేసులు ముందుకు కదలకుండా చేయగలుగుతాడని అనుకుంటున్నారా? బీజేపీ అందుకు సహకరించి మోడీ గారు లేకపోతే ప్రభుత్వం? మీరు కాదు వెంకటకృష్ణ గారు, ఇంత అనుభవం ఉండేటువంటి వ్యక్తి మీరు. ఏ అమాయకత్వం అండి, అమాయకత్వంతో కొన్ని అడుగుతూ ఉంటాం. ఒకటి చెప్తాను వినండి, బీజేపీకి ఏం కావాలి? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 25 సీట్లు వాళ్ళ చేతిలో ఉండాలా. కూటమి ఇప్పుడు ఉండేటువంటి పద్ధతిలోనే అన్ని సీట్లు గెలుస్తారని కాదు, కూటమి ఓడిపోతే ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి 25 వాళ్ళ చేతిలో పెట్టుకోవాలంటే కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అన్న మాకు సీట్లు మాకున్నాయి, మా సీట్లు మాకున్నాయి, మా సీట్లు మాకున్నాయి. సీట్ల కోసం ఓట్ల కోసం రాజకీయం చేయము, సీట్ల కోసం ఓట్ల కోసం దిగజారి రాజకీయాలు చేయము, సీట్ల కోసం ఓట్ల కోసం దిగజారి రాజకీయాలు చేయము భారతీయ జనతా పార్టీ. ఒక్క ఓటు కోసం పార్టీ భారతీయ గఫూర్ గారు అయినా తీసుకుంటా. ఇప్పుడు బాను నేను ఇప్పుడు ఎందుకంటే వ్యక్తిగతంగా తగాద కాదు, దేశంలో ఉండేటువంటి పరిస్థితిలో నార్త్ లో సీట్లు తగ్గే కొద్దీ సౌత్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో మన దురదృష్టమో ఏమో గాని ఈ రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీలు సార్, కూటమి ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఒకటి. ఒకరు ఓడిపోతే ఇంకొకరు గెలుస్తారు. కాబట్టి 25 సీట్లు తమకు రావాలి, తమ జేబులో ఉండాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి తరఫున కూడా లాబింగ్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వదిస్తారు, జగన్మోహన్ రెడ్డి తరఫున ఉండే వాళ్ళకు కూడా తోడ్పాటు. అందులో ఇదేముందండి? కాదు మీరు అంటున్నారు కానీ అంతకు ముందు లేవా 25 బీజేపీకి? గత టర్మ్ లో లేవా 25 బీజేపీకి? ఇప్పుడు లేవా 25 బీజేపీకి? మొన్న వక్ఫ్ బిల్లులో, లోక్సభలో వక్ఫ్ బిల్లులో ఎవరు సపోర్ట్ చేయలేదు? అందరు కలిసి కూడా చంద్రబాబు నాయుడు విరుచుకపడ్డా వాళ్ళు, చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టి లొంగ తీసుకున్నారు. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఉంటే 20 సీట్లు వాళ్ళ జోబులో ఉంటాయి, అది వాళ్ళ స్ట్రాటజీ. సరే ఇప్పుడు కాదండి, జగన్మోహన్ రెడ్డి కాదు ఒక్క మాట సార్, జగన్మోహన్ రెడ్డి అవసరాలు జగన్మోహన్ రెడ్డికి ఉండి బీజేపీ దూరం నెడుతున్నా కూడా దగ్గరికి వెళ్తున్నాడా ఏంటి అది సగం తర్వాత పక్కన అదే అంటున్నా. ఆయన అవసరాల కొద్దీ ఆయన దగ్గర జరిగే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే బీజేపీ ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుంది అనేది కదా ప్రశ్న ఇక్కడ. భానుగారు వాళ్ళ అవసరం చాలా పెద్దది, వాళ్ళిద్దరికి జాయింట్ అవసరాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఆయన విజయసాయి రెడ్డికి చాలా పెద్ద అవసరాలు ఉన్నాయి. సరే కొన్ని బిల్లుల విషయంలో కానీ రాజ్యసభలో పర్టికులర్గా బిల్లుల విషయంలో కేంద్రానికి కొన్ని అవసరాలు ఉంటాయి. మొన్న వక్ఫ్ బిల్లు చూసాం కదా మనం, అక్కడ లోక్సభలో ఒక రకంగా, రాజ్యసభలో ఒక రకంగా డ్రామా అలా వైసీపీ. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ అంటే కూటమి పార్టీలు కూడా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. వక్ఫ్ బిల్ విషయంలో వైసీపీ డబుల్ గేమ్ ఆడలేదా? అందరికీ తెలిసిందే కదా అది. సో బీజేపీకి ఎప్పుడు 25కి 25 స్థానాలు బీజేపీకి ఉన్నట్టే ఏపీలో. కాకపోతే విజయసాయి రెడ్డిని ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తారనేదే ప్రశ్న.
భానుగారు. వెంకటకృష్ణ గఫూర్ గారు మాట్లాడుతూ ఓటు బ్యాంకు ఈ పార్టీ దీని గురించి మాట్లాడుతున్నారు. ఒక్క ఓటు కోసం పోతుంది ప్రభుత్వం